హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ నేను మీ గీతిక వచ్చేసానండి కొత్త వీడియోతో. సో ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో లేట్ చేయకుండా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో ముందుగా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దివాళీ. చాలా అద్భుతంగా జరుపుకోండి ఈ దివాళీని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదండి ఇవాల్టి వీడియోలో ఇలా వాటర్ క్యాండిల్స్ అనమాట. చాలా ఈజీగా మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చేసుకోవచ్చు. మెయిన్గా మనం ఇక్కడ యూజ్ చేసేది ఆయిల్, వాటర్ అండ్ సమ్ ఇంట్లో ఉన్న వస్తువులు మాత్రమే. సో ఫస్ట్ టైప్ ఆఫ్ దియా ఎలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాము. దీనికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక యూజ్ అండ్ త్రో గ్లాస్ ఉంటుంది కదండి, అది తీసుకున్నాను అనమాట. ఇంట్లో నార్మల్గా ఇంట్లో చెమ్కీస్ ఉంటాయి కదా, సో అలా అన్నీ తీసుకున్నాను కుందన్స్ టైప్లో. ఇంట్లో ఏవి ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలా వాటర్ కలర్స్ తీసుకున్నాను. ఇన్ కేస్ ఆ టైంలో మీకు వాటర్ కలర్స్ లేకపోతే కనుక మీరు కుంకుమ, పసుపు, ఉజాలా అలాంటివన్నీ కూడా వాడచ్చు అనమాట. సో ఇలా ప్లాస్టిక్ గ్లాస్లో కాకుండా మీరు ఈవెన్ గ్లాస్వేర్ ఉంటుంది కదండి మన ఇంట్లో, గ్లాసెస్ కానీ కప్స్ కానీ దాంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు కనుక కంటిన్యూస్గా నా వీడియో చూస్తున్నట్టయితే మీరు అన్ని టైప్స్ ఆఫ్ దియాస్ నేను ఎలా వెరైటీగా రెడీ చేశానో మీరు చూడొచ్చు. సో ముందుగా నేనైతే ఇక్కడ వాటర్లో ఇలా వాటర్ కలర్ రెడ్ కలర్ అయితే ప్రిఫర్ చేశాను ఇప్పుడు ఫస్ట్ అయితే. సో ఇలా మొత్తం మిక్స్ చేస్తున్నాను, కొంచెం తీసుకొని వేసేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర వాటర్ కలర్స్ ప్రెజెంట్ రెడీ లేకపోతే కనుక మీరు కుంకుమ యాడ్ చేసుకొని డిజాల్వ్ అయ్యే వరకు వెయిట్ చేసేయండి. తర్వాత వచ్చేసి ఇంట్లో అందరి ఇంట్లో కామన్గా ఇలా ఉంటాయండి కుందన్స్. సో మీరు అవి ఇలా డెకరేషన్ పర్పస్ కోసం ఇలా వేసేసుకోవచ్చు అనమాట. యూస్ చేసేవైనా యూస్ చేయనివైనా మన దగ్గర చాలా ఉంటాయి కదండి, సో ఇలా మనం చేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనం విక్ పెట్టుకోవడానికి ఇలా ట్రాన్స్పరెంట్ షీట్ అనేది వాడుతున్నాము. లేకపోతే కవర్స్ కానివ్వండి, కొంచెం థిక్నెస్గా ఉండాలండి, సో అలాంటిది యూజ్ చేయండి. ఇలా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ మీరు తీసుకునే బౌల్ షేప్ని బట్టి మీరు కట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇలా 2 టైప్స్ ఫోల్డ్ చేసేసి కార్నర్కి మనము సిజర్స్తోని చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఆ చిన్నగా ఎందుకు కట్ చేస్తున్నామంటే మన విక్ అనేది దాని లోపల యాడ్ చేయడానికి, అంటే పెట్టడానికి అనమాట. సో చిన్నగా యాడ్ చేయడానికి మీకు ఒకవేళ కట్ చేయడానికి రాకపోతే కనుక ఈవెన్ కంపస్ కానీ షార్ప్గా ఉన్న దాంతో మనం హోల్ అయితే చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మనం విక్ అనేది పెట్టేసుకోవాలి. సో గ్లాస్లో ఇప్పుడు మనం 2 or 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆల్రెడీ ఇలా ఒత్తులు అయితే ఇంట్లో రెడీగా ఉన్నాయండి, లేకపోతే కనుక మీరు ప్రిపేర్ చేసేసుకోండి. లేకపోతే డైరెక్ట్గా ఏమంటారు పొడువుగా ఉన్న ఒత్తైనా పర్వాలేదండి, ఇంట్లో ఇలా ఉంది కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కొద్దిగా బాగానే అప్లై చేసుకోండి మీరు. దానివల్ల ఏంటి అంటే బెనిఫిట్, మన ఒత్తి అనేది ఎంత ఆయిల్తో ఉందంటే మనకు అంత బాగా మనకు లైట్ చేసినప్పుడు చాలాసేపు వెలుగుతూ ఉంటుందన్నమాట. చూసారు కదా, ఫస్ట్ టైప్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేనైతే లైట్ చేశాను, చూసారు కదా చాలా బాగుంది. నార్మల్ నేను డే టైం చేశాను అనమాట, నైట్ టైం అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదా ఇందాక గ్లాస్ బౌల్లో చేసుకోవచ్చని, గ్లాస్ వేర్లో చేస్తున్నాను. సో ఇలా మనము వాటర్ బబుల్స్ అని అడిగితే బయట షాప్స్లో దొరుకుతాయి. అలా అది పర్ ప్యాకెట్ ఒక 6 to 5 రూపీస్ ఉంటుందండి అంతే. తర్వాత అవి వాటర్లో వేసి నానబెట్టేసుకుంటే కనుక అలా బబుల్స్ లాగా వస్తాయి అన్నమాట. సో అది ఒక టైప్లో చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. షైనింగ్ అనేది బాగుంటుందని సేమ్ 3/4 గ్లాస్ వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను ఇలా పెట్టేసుకున్నాను, బబుల్స్ అన్ని దీంట్లో వేసేసుకున్నాను. చూసారు కదా, కొంచెం వెరైటీగా చాలా బాగుంటుంది. ఈజీ మెథడ్స్ అండి ఇవన్నీ చేసుకునేది, ఇంటికి చాలా డెకరేటివ్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 2 or 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా అన్నమాట, నేను చూపించిన విధంగా మీరు యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా, కవర్ కట్ చేసిన తర్వాత హోల్ పెట్టేసుకొని మనం ఒత్తి అయితే పెట్టేసుకోవాలి. సో ఇలా అన్నమాట, ఆయిల్ కొద్దిగా అప్లై చేసేసుకోండి బాగానే. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ది చూసేద్దాము. ఇలా గ్లాస్వేర్ కప్ అయితే తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ అన్ని వాటికి ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుందండి, కాకపోతే మనం కింద బాటంలో వేసుకునే ఐటమ్స్ వచ్చేసి మనకు నచ్చిన విధంగా మనకి ఏది అవైలబుల్లో ఉంటే అది మాత్రం మనం వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్లవర్స్ యూస్ చేయకుండా
నార్మల్గా ఇంటి దగ్గర ఉంటాయి కదండి, అలాంటి ఫ్లవర్స్ అయితే యూజ్ చేశాను. దానివల్ల మనకి స్మెల్ కానీ ఏదైనా చాలా బాగా వస్తుంది, అందుకనే యూజ్ చేశాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫిల్ చేసేసుకొని మనం కవర్లో నేను ఇందాక చెప్పినట్టు వత్తి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలి. సో మీరు అన్ని గ్లాసెస్లో ఇలా చెంకి అయితే వేసుకోవచ్చు అనమాట. అది యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం లైట్ చేసినప్పుడు చెంకి రిఫ్లెక్షన్ వచ్చేసి కలర్ఫుల్గా అండ్ లైటింగ్గా చాలా బాగుంటుందండి. సో ఇలా అనమాట నేను ఇలా వేసేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి థర్డ్ వన్ అనమాట. సో చాలా బాగుంది కదా. నెక్స్ట్ చూసేద్దాము. సో మీరైతే ఖచ్చితంగా ఇలా రెడీ చేసుకొని నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా పిక్స్ అనేది సెండ్ చేయొచ్చు అనమాట. అలా సెండ్ చేసిన వాళ్ళది నేను ట్యాగ్ చేసేసి ఆ పిక్స్ అనేది అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇందాక కప్లో చూపించాను కదా గ్లాస్వేర్లో, ఇప్పుడు వచ్చేసి గ్లాస్లో చూపిస్తున్నాను. చూడండి, ఇలా గ్లాస్లో మనం బాటంలో ఇంట్లో ఉన్న ఏ ఫ్లవర్స్, ప్లాస్టిక్ అయినా పర్వాలేదండి, ఇలా నార్మల్గా ఇంట్లో చెట్టుకున్నా కూడా పర్వాలేదు, అవి కూడా యూజ్ చేయొచ్చు. ఇలా వేసిన తర్వాత 3/4 వరకు మనము వాటర్ అనేది ఫిల్ చేసేసుకోవాలి. సో ఇలా నేను చూపించిన విధంగా 3/4 ఫిల్ చేస్తే కనుక, ఎందుకు 3/4 అని చాలామందికి డౌట్ రావచ్చు. అలా ఫిల్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఒత్తి అనేది పెట్టినప్పుడు ఆ లైట్ అనేది గ్లాస్ లోపలే ఉండిపోయి షైనింగ్ అనేది డిఫరెంట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవచ్చు. ఆయిల్ వచ్చేసి పూజా ఆయిల్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో యూజ్ చేసే కిచెన్ ఆయిల్ అయినా పర్వాలేదండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా వత్తి పెట్టేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా ఉందండి, చాలా ఈజీగా మీరు అందరు ట్రై చేసేయచ్చు. హోప్ ఖచ్చితంగా అందరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా యూజ్ అండ్ త్రో కప్లో అయితే నేను ఇంకోటి చేస్తున్నాను. చూసారు కదా, ఇలా కప్ తీసేసుకొని మళ్ళీ వాటర్ ఫిల్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందాక నేను రెడ్ కలర్ యూజ్ చేశాను ఫస్ట్ దాంట్లో. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఎల్లో కలర్ యూజ్ చేస్తున్నాను అనమాట. చాలా డిఫరెంట్గా ఉండాలి అంటే కొంచెం మనకు చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉండాలి కదండి మనం ఏదైనా చేసినప్పుడు. అండ్ మనం ఇలాంటి ఆర్ట్స్ అనేవి చేసినప్పుడు మనకు అనేది ఒక మంచి ఫీల్ అనేది వస్తుంది, ఇలా మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి యాజ్ యూజువల్గా మనం 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది కప్లో వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇలా కవర్తో మనం ఒత్తిని అనేది పెట్టేసుకొని ఆయిల్ బాగా అప్లై చేసేసుకొని దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ప్లెయిన్గా ఎందుకు ఉంచడం అని చెప్పేసి నేను రోజ్ పెటల్స్ని ఇలా దాని మీద డెకరేటివ్ లాగా పెట్టేశాను అనమాట. తర్వాత వచ్చేసి కొద్దిగా చెంకి కూడా యాడ్ చేశాను. సో మీకు నచ్చిన విధంగా మీరైతే రెడీ చేసుకోవచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట, చాలా ఈజీగా ఇలాంటి వెరైటీ ఆర్ట్స్ అనేది మీరు చూడాలంటే నా పేజ్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ప్లాస్టిక్వి ఇంట్లో ఉన్నాయండి. సో అవి గుర్తుకొచ్చేసి నేను ఇలా వెరైటీగా ఉంటుందని ఇది యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ యూజ్ చేస్తున్నాను అనమాట, వాటర్ కలర్సే. ఈ ప్లేస్లో మీరు ఉజాలా కూడా 2 to 3 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది, ఇంత వాటర్కి సరిపోతుందండి. అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాజ్ యూజువల్గా మనం 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఎందుకు 2 or 3 అంటే సరిపోతుందండి మనకు, అంటే గ్లాస్ సైజ్ని బట్టి కూడా మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. సో ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని నేను ఆల్రెడీ చెప్పిన విధంగా కవర్కి మనం హోల్ పెట్టేసుకొని దీని తర్వాత వత్తి అనేది పెట్టేసుకున్న తర్వాత మనం ఇలా పెట్టేసుకుంటే సూపర్బ్గా మన హోమ్ మేడ్ దియా అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదండి. వాటర్ క్యాండిల్స్ అయితే చాలా ఈజీగా చాలా బాగుందండి. నాకైతే మీకు వీడియో చూస్తుంటే ఎలా ఉందో తెలియదండి, కానీ నేను సొంతంగా ప్రిపేర్ చేసినప్పుడు నేను మా సిస్టర్ నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ చెప్పాను కదా ఇందాక, కొద్దిగా అలా ఖాళీగా ఉండకుండా నేను పెటల్స్ కూడా యాడ్ చేశాను అనమాట. సో ఇదన్నమాట, చెమ్కీస్ యాడ్ చేస్తే కూడా అట్రాక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఈ దివాళీకి. ఎందుకు ఇలా ట్రై చేయమంటున్నానంటే క్రియేటివ్ ఫస్ట్ థింగ్, తర్వాత వచ్చేసి మనకు ఒక మంచి ఫీల్ అనేది వస్తుంది. అండ్ ఇలా ఒరిజినల్ ఫ్లవర్స్ అనేది యూస్ చేస్తే కనుక స్మెల్ అనేది చాలా బాగుంటుంది అండ్ మనకు ఫీల్ గుడ్ అనేది ఉంటుందన్నమాట. అందుకనే నేను ఇలా క్రియేటివ్గా చేయండి అని చెప్తున్నాను. అండ్ మీరు రెడీ చేసిన తర్వాత ఖచ్చితంగా
నాకు ఆ పిక్స్ అనేది లేకపోతే వీడియో కనుక అటాచ్ చేస్తే ఖచ్చితంగా నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ తర్వాత వీడియోస్లో కూడా అటాచ్ చేస్తానండి. మీ పేరు అనేది మెన్షన్ చేస్తాను అక్కడ. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ మీకు నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి. తర్వాత వచ్చేసి ముఖ్యంగా మనం ఏం చేయాలి, నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ రావాలంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. బెల్ ఐకాన్లో కూడా ఆల్ క్లిక్ చేయండి. ప్రతి ఒక్క వీడియో నేను అలా పెట్టగానే మీకు